2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెనాలిలో రౌడీజాన్ని రూపుమాపేందుకు పోలీసులకు ప్రత్యేక పవర్లు ఇచ్చారు. తాను ఎటువంటి రికమెండేషన్స్ చేయనని, తెనాలిని గంజాయి రౌడీజం లేని తెనాలిగా మార్చాలని పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే పోలీసులు రౌడీ షీటర్లు ఇక మీ ఆటలు చెల్లవు, తస్మత్ జాగ్రత్త అంటూ ప్రత్యేకంగా కౌన్సిలింగ్లను ఏర్పాటు చేసి రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టి మంచి ప్రవర్తన కలిగి 100% మంచిగా ఉంటున్నాడు, ఫ్యామిలీతో బాగుంటున్నాడు, సమాజంలో మంచి పేరు ఉంది. ఆనాడేదో అనుకోకుండా జరిగిపోయింది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే షీట్లు తీసి క్లోజ్ చేస్తాం. లేదు సమాజం మీద పడదాం లేదా అందరినీ జనాలు బెదిరిద్దామంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకేనా? భార్యాబిడ్డలతో చక్కని జీవితాన్ని గడపండి. అలా కాకుండా రౌడీ యాక్టివిటీ చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఓకే, మీ ఇళ్ళకు కూడా వస్తాం, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాం, మీ చుట్టుపక్కల ఏరియాలో మీరు ఎలాంటి నడవడి కలిగి ఉన్నారో కూడా చూస్తూ ఉంటాం. మరోవైపు గంజాయిని రూపుమాపేందుకు విచ్చలవిడి తనిఖీలు చేయటం, భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో తెనాలిలో వారి కదలికలు కష్టంగా మారాయి. ఇలాంటి తరుణంలో సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత అసెంబ్లీలో రౌడీజం రాష్ట్రంలో అరికడతామని ప్రకటించడంతో గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈ రోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్ ఈ రోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈ రోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మిగతా స్టేట్స్ అన్ని కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారు, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారు, ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈ రోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్, గాంజాకి హబ్ అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. హై ప్రయారిటీ, విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం, రౌడీ షీటర్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ ను కూడా 6% తగ్గించుకున్నామని చెప్పు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. తెనాలి పోలీసుల్లో ఆ మాటలు మరింత కిక్కినిచ్చాయి. ఒకవైపు హోమ్ మినిస్టర్, మరోవైపు తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆజ్ఞలతో రౌడీజం గంజాయి లేని తెనాలిని మనం అతి త్వరలోనే చూడబోతున్నాం. హోమ్ మినిస్టర్ అనిత చెప్పినట్టుగానే తెనాలి పోలీసులు గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. దట్ ఈస్ పోలీస్ అని హోమ్ మినిస్టర్ అన్నట్టుగానే తెనాలి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం, క్రైమ్ చేస్తే వారిని తహసీల్దార్ దగ్గర బైండ్ ఓవర్ చేయటం, రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం, లాడ్జీలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా చెకింగులు చేయటం, తెనాలిలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. తెనాలి వస్తున్నారా? తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రండి. మిగతా చోట్ల వలె మందు వేసుకొని వాహనం డ్రైవ్ చేస్తూ తెనాలిలోకి ఎంటర్ అయ్యారో ఇక అంతే, కాపు కాసి మరీ పట్టుకుంటున్నారు తెనాలి పోలీసులు. రాత్రి లేదు పగలు లేదు, ఎక్కడ పడితే అక్కడ చెకింగులు చేస్తున్నారు తెనాలి పోలీసులు. అర్ధరాత్రి కదా, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారులే అని అనుకున్నారా? తెనాలిలో అదేమి కుదరదు. ఎక్కడి నుంచో వస్తున్నావు, మందేశావా, గాలి ఊదు అంటూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. పోలీసులు మాటు వేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు. తెనాలి 3 టౌన్ సిఐ సాంబశివరావు తన ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. రాత్రి 11 దాటితే పలు ప్రాంతాల్లో కాపు కాస్తున్నారు. గతంలో మద్యం సేవించిన వ్యక్తులు అనేక యాక్సిడెంట్లు చేసి వారు ప్రాణాలు పోగొట్టుకోవటమే కాదు, ఎదుటివారి ప్రాణాలు కూడా తీసిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే సిఐ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు పెడుతున్నారు. మద్యం సేవించిన వారికి కౌన్సిలింగు, మరికొందరికైతే కేసులు పెడుతున్నారు.
రాత్రి 11 దాటితే అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకొని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.